అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శరణ్య గురు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ఈరోజు నేను మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్ మన దగ్గర. ఇండియాలో ప్రెగ్నెంట్ లేడీస్లో సుమారు 4-11% ప్రెగ్నెంట్ లేడీస్లో ఈ థైరాయిడ్ సమస్యలు అనేవి ఉంటుంది. నా పేషెంట్స్ జనరల్గా నన్ను అడిగేది ఎందుకు మాకు థైరాయిడ్ వచ్చింది అని. దానికి ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే లేదండి. మోస్ట్లీ ఇడియోపతిక్, ఎగ్జాక్ట్ రీజన్ అయితే లేదు. ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ ఇన్ ద ప్రెగ్నెన్సీ వలన థైరాయిడ్ ప్రాబ్లం అనేది రావచ్చు. ఒక్కసారి డెలివరీ అవ్వగానే థైరాయిడ్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. బట్ అందులో ఒక 5-10% వాళ్ళకి లైఫ్ లాంగ్ ఈ థైరాయిడ్ సమస్య అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇందులో నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అంటే, బేబీ మదర్ థైరాయిడ్ హార్మోన్స్ మీద 12 వీక్స్ వరకు డిపెండ్ అవుతుంది. సో 12 వారాల లోపు తొందరగా నమోదు చేసుకొని థైరాయిడ్ టెస్ట్ చేసుకొని థైరాయిడ్ సమస్యలు ఏమన్నా ఉంటే అర్లీగా గుర్తించి మెడిసిన్స్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేదు అంటే దానివల్ల బేబీ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ కూడా అండ్ సబ్ నార్మల్ మెంటల్ డెవలప్మెంట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ థైరాయిడ్ సమస్యలు ప్రెగ్నెన్సీలో ఉండి సరిగ్గా గమనించక ట్రీట్మెంట్ తీసుకోకపోతే మదర్కి వచ్చే సమస్యలు ఏంటి అంటే రక్తహీనత రావచ్చు. అండ్ చాలా మంది లేడీస్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఈ థైరాయిడ్ సమస్యలు కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ లాస్, అబార్షన్స్ రిపీటెడ్గా అవ్వడానికి కూడా ఒక రీజన్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో బీపీస్ అవి కూడా ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి రావచ్చు. మాయ ముందుగా సపరేట్ అయిపోవడం, ఎబ్రప్షియో అంటాము. అండ్ డెలివరీ అయినాక ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, పీపీహెచ్ అంటాం. ఇలాంటి సమస్యలు అనేవి చూస్తాం. అదే బేబీకి వస్తే బేబీ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. గ్రోత్ రిటార్డెడ్ బేబీస్ పుట్టొచ్చు, ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వచ్చు ఈ థైరాయిడ్ సమస్యలు ఉంటే. లైక్ 7వ నెల 8వ నెల ఈ టైంలోనే పుట్టేయచ్చు. అండ్ ఒక్కొక్కసారి తెలియకుండా డెలివరీ ప్రాసెస్లో కానీ పుట్టాక కానీ స్టిల్ బర్త్స్ బేబీ డెత్ అవ్వే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. అండ్ సబ్ నార్మల్ మెంటల్ డెవలప్మెంట్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బ్రెయిన్ డెవలప్మెంట్ థైరాయిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో because of these many effects, early detection, early treatment of thyroid issues in pregnancy is very important. So I advise the same for you. ఇంకా దీని గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, మాకు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.